అందరికీ నమస్కారం. అర్జునుడు ఎవరెవరిని వివాహం ఆడాడు, అతడికి ఎంతమంది సంతానం అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచపాండవులకు ద్రౌపదితో వివాహం జరిగాక ఒకరోజు ఇంద్రప్రస్థానికి నారదముని వచ్చాడు. వాళ్ళందరూ ఎంతో ఆదరంగా నారదుణ్ణి ఆహ్వానించారు. కుశల ప్రశ్నలు వేసుకున్నాక నారదుడు తాను వచ్చిన విషయాన్ని చెబుతాడు. బ్రహ్మ తనతో పాటు ఒక సందేశాన్ని పంపాడని చెబుతాడు. అదేంటంటే, ఇక మీదట మీ 5 మంది ద్రౌపదితో ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం చొప్పున కలిసి ఉండాలి. ఈ సమయంలో మిగిలిన 4 ఎవ్వరూ వాళ్ళిద్దరూ నివసించే గదిలోనికి వెళ్ళకూడదు. ఇది నియమం. ఈ నియమం తప్పిన వాళ్ళు 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలకు వెళ్ళాలి అని చెబుతాడు. తరువాత ఒక స్త్రీ మూలంగా సుందోపసుందులు అనే సోదరులు ఎలా తమ ప్రాణాలను పోగొట్టుకున్నారో వివరించే కథను చెబుతాడు. ఒకప్పుడు సుందుడు, ఉపసుందుడు అనే 2 అన్నతమ్ములు ఉండేవారు. వీళ్ళిద్దరూ బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సును చేస్తారు. వీళ్ల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మను తమకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మ, మీ ఇద్దరికి ఇతరుల వల్ల మరణం సంభవించదు అని వరాన్ని ఇస్తాడు. అయితే మీ ఇద్దరు ఒకరిని ఒకరు చంపుకోగలరు అని చెబుతాడు. దానికి సుందోపసుందులు, అన్యోన్యంగా కలిసికట్టుగా ఉండే మేము ఒకరిని ఒకరు ఎందుకు చంపుకుంటాం అని అనుకుని సంతోషంగా ఆ వరాన్ని పొందుతారు. అసలే రాక్షసులు, అటుపై ఎంతో మహత్తరమైన వరం ఒకటి. ఇంకేముంది, ఇద్దరూ చెలరేగిపోయి వాళ్ళు చేసే ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ముల్లోకాలు గడగడ ఉనికిపోయాయి. దేవతలు బ్రహ్మ వద్దకు శరణు పోతారు. బ్రహ్మ అపరూప సౌందర్యవతి అయిన తిలోత్తమను సృష్టిస్తాడు. తిల అంటే నువ్వులు. ప్రపంచంలో ఉన్న అందమైన వాటి నుండి ప్రతి వస్తువులో నువ్వంత పరిమాణాన్ని తీసుకుని తిలోత్తమను సృష్టిస్తాడు. బ్రహ్మ ఆజ్ఞతో తిలోత్తమ సుందోపసుందుల వద్దకు వెళుతుంది. తిలోత్తమ అందాన్ని చూసి మతిపోయిన సుందోపసుందులు, తిలోత్తమ నాకు కావాలంటే నాకు కావాలని గొడవ పడతారు. అప్పుడు తిలోత్తమ, మీ ఇద్దరిలో బలవంతులు ఎవరో మీరే తేల్చుకోండి అని చెబుతుంది. సుందోపసుందులు ఒకరితో ఒకరు కొట్టుకోవడం ప్రారంభించి యుద్ధానికి దిగుతారు. 2 బలవంతులు, 2 వరాన్ని పొందినవారు. దాంతో ఒకరితో ఒకరు కొట్టుకుని 2 మరణిస్తారు. మోహం అనే బలహీనత ఎంతటి అన్యోన్య బంధాన్నైనా దెబ్బతీస్తాయని సుందోపసుందుల కథ చెబుతోంది. మోహానికి కారణం స్త్రీ కావచ్చు, ధనం కావచ్చు, అధికారం కావచ్చు, అసూయ కావచ్చు. అలా తిలోత్తమ కోసం 2 అన్నదమ్ములు ఒకరిని ఒకరు కొట్టుకుని చివరికి చావును దక్కించుకుంటారు. ఈ కథను చెప్పి బ్రహ్మ సందేశం చెప్పి నారదుడు అక్కడి నుంచి బయలుదేరుతారు. నిజానికి పాండవులది అలాంటి మనస్తత్వం కాదు. కానీ ఒక నియమం పెట్టాలని అలా చెప్పి పంపించారు. నారదుడు చెప్పిన ప్రకారం మొదటి సంవత్సరం ద్రౌపది ధర్మరాజుతో కలిసి ఉంటుంది. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన ఆవులను ఎవరో దొంగలించుకుపోతున్నారని, వాళ్ళు గిటే వెళ్లారని, ఎలాగైనా తన ఆవులను తనకు ఇప్పించమని అర్జునుడి వద్దకు వచ్చి దుఃఖిస్తాడు. ఆవులను బ్రాహ్మణుడికి ఇప్పించాలన్న ఉద్దేశంతో అర్జునుడు విల్లు బాణం కోసం శస్త్రాలు పెట్టిన గదిలోనికి వెళతాడు. ఆ గదిలోనే ధర్మరాజు, ద్రౌపది ఉంటున్నారు. అర్జునుడు విల్లు బాణం తీసుకుని దొంగలు తీసుకుపోతున్న ఆవులను రక్షించి బ్రాహ్మణుడికి అప్పగిస్తాడు. తరువాత తాను నియమం మీరి అర్జునుడు, ద్రౌపది ఉన్న గదికి వెళ్లినందుకు గాను తాను తీర్థయాత్రలకు వెళతానని చెబుతాడు. అయితే ధర్మరాజు, భీముడు, మిగిలిన వాళ్ళందరూ, నువ్వు ఉద్దేశపూర్వకంగా అలా చేసింది కాదు, కాబట్టి తీర్థయాత్రలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతారు. ఎంత చెప్పినా అర్జునుడు తాను నియమం తప్పనని, ధర్మ మార్గంలోనే నడుస్తానని తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. అలా తీర్థయాత్రలకు బయలుదేరిన అర్జునుడు మధ్యలో గంగా నదిలో స్నానానికి వెళతాడు. నీటి లోపల నాగకన్య అయిన ఉలూపి అర్జునుడిని తనతో పాటు లాక్కొని నాగలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. నాగలోకం చేరుకున్న అర్జునుడు క్షణమాత్రంలో తాను ఇక్కడికి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ నాగకన్య, నా పేరు ఉలూపి, నన్ను వివాహం చేసుకోవడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అంటుంది. అర్జునుడు ఆశ్చర్యపోయి, నిన్ను వివాహం చేసుకోవడమేంటి, అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు. అంతలో ఉలూపి తండ్రి, బాబు, ఇది నాగలోకం, తను నా కూతురు ఉలూపి,
తన భర్తను పోగొట్టుకుని ఒంటరిగా జీవిస్తోంది. తన భర్త నాగుణ్ణి గరుడు చంపేశాడు. తన చివరి రోజుల్లో తోడుగా ఒక కొడుకు అవసరం ఉంది కాబట్టి నువ్వు ఉలూపిని పెళ్ళాడు. నిన్ను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోమని అడగటం లేదు. తనకు ఒక సంతానం కలిగితే చివరి రోజుల్లో తనను చూసుకోవడానికి ఒకరు ఉంటారు, అందుకే అడుగుతున్నాను అని అంటాడు. ఇది విన్న అర్జునుడు కరిగిపోతాడు. ఉలూపిని గాంధర్వ వివాహం చేసుకుని కొన్ని రోజులు అక్కడే ఉండి అటుపై నాగలోకం నుండి భూలోకాన్ని చేరుకుని తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఆ తరువాత ఉలూపికి ఒక కొడుకు పుడతాడు. అర్జునుడికి ఉలూపికి పుట్టినవాడే ఇరావంతుడు. అయితే ఇరావంతుణ్ణి నాగలోకంలో ఉండటానికి నాగుల సంతతి వాళ్ళు ఒప్పుకోరు. ఒక మనుష్యుడి ద్వారా పుట్టిన ఇరావంతుణ్ణి నాగలోకంలో ఉండటానికి నిరాకరిస్తారు. అయితే ఉలూపిని ఇరావంతుణ్ణి దేవతలు దేవలోకానికి ఆహ్వానిస్తారు. అర్జునుడు ధర్మాన్ని తప్పలేదని వారిద్దరిని దేవతలు ఆదరంగా ఆహ్వానించి ఆశ్రయాన్ని ఇస్తారు. ఇరావంతుడిలో వరుణదేవుడి ఆవేశం ఉంటుంది. ఇంతలో అర్జునుడు పాండ్య దేశాన్ని చేరుకుంటాడు. పాండ్యదేశపు రాజు వీరసేనుడు. వీరసేనుడు అర్జునుణ్ణి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తాడు. వీరసేనుడికి చిత్రాంగద అనే కూతురు ఉంటుంది. చిత్రాంగదను అర్జునుడికిచ్చి వివాహం చేస్తాడు వీరసేనుడు. వివాహం చేసేటప్పుడు నా కూతుర్ని నీకిస్తాను, మీకు పుట్టిన కొడుకును నాకు ఇవ్వాలి అని ఒప్పందం చేసుకుంటాడు. ఎందుకంటే వీరసేనుడికి చిత్రాంగద ఒక్కటే కూతురు, తన రాజ్యానికి వారసుడు కావాలి కాబట్టి అలా ఒప్పందాన్ని పెట్టుకుంటాడు. తరువాత చిత్రాంగదకు అర్జునుడికి ఒక కొడుకు పుడతాడు. అతడే బభ్రువాహనుడు. తరువాత కొన్ని నెలలు అక్కడ ఉండి చిత్రాంగదను బభ్రువాహనుణ్ణి అక్కడే వదిలి మళ్లీ తీర్థయాత్రలను కొనసాగించాడు అర్జునుడు. అక్కడి నుంచి ప్రభాస తీర్థానికి వెళ్లాలని బయలుదేరుతాడు. దారిలో ఎన్నో క్షేత్రాలు చూసి మధ్యలో నారీ తీర్థం అనే సరోవరాన్ని చేరుకుంటాడు. అక్కడ ఎవ్వరూ స్నానం చేసేవారు కాదు. చుట్టూ ఉన్నవాళ్లు ఎంత చెప్పినా వినకుండా ఆ సరోవరంలోనికి స్నానం చేయడానికి వెళతాడు అర్జునుడు. అతను సరోవరంలో అడుగు పెట్టగానే 5 ముసళ్ళు అర్జునుడి కాలిని పట్టుకుని లాగసాగింది. ఒక్కసారిగా ఆ 5 మొసళ్లను విసురుగా కాలితో పైకి లాగేశాడు. బయటపడిన మొసళ్ళు 5 అప్సరసులుగా మారిపోయారు. వెంటనే కృష్ణుడు తమ తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకితో పాటు అక్కడ ప్రత్యక్షమవుతారు. అర్జునుడి వైపు పెళ్లికి పెద్దగా ఇంద్రుడు సచీదేవి ప్రత్యక్షమవుతారు. ఇంద్రుడు తనతో పాటు పెళ్లి జరిపించడానికి ఎంతోమంది ఋషులను పురోహితులను తీసుకుని వస్తాడు. ఆ రాత్రికే అందరి సమక్షంలో కృష్ణుడు వైభవంగా సుభద్ర కళ్యాణాన్ని జరిపిస్తాడు. పెళ్లి జరిపించి అందరూ వెళ్ళిపోతారు. కృష్ణుడు తాను వెళ్లే ముందు అర్జునుడు సుభద్రను ఇంద్రప్రస్థానికి తీసుకుని వెళ్ళటానికి ఒక రథాన్ని ఏర్పాటు చేసి వెళతాడు. మరుసటి రోజు పొద్దున అర్జునుడు తన సన్యాసి వేషాన్ని తీసివేసి ముందు రోజు రాత్రి ఇంద్రుడు సచీదేవి ఇచ్చిన పట్టు వస్త్రాలు, కర్ణకుండలాలు, ఆభరణాలు ధరించి విల్లు బాణం చేత పట్టుకుని సుభద్రతో సహా రథాన్ని ఎక్కుతాడు. కృష్ణుడు వదిలి వెళ్లిన ఆ రథంలో అన్ని రకాల ఆయుధాలను సిద్ధం చేసి ఉంటాడు కృష్ణుడు. రథంలో సుభద్రను ఇన్ని రోజులుగా సన్యాసి వేషంలో ఉన్న వ్యక్తి తీసుకుని వెళ్తూ ఉండడం చూసి అక్కడ రక్షణగా ఉన్న సైనికుల్లో కలకలం మొదలైంది. అర్జునుణ్ణి ఆపడానికి యుద్ధానికి సిద్ధమవుతారు. అర్జునుడు యుద్ధంలో 8 వైపులా బాణాన్ని సంధించి అద్భుతమైన కౌశల్యాన్ని చూపిస్తాడు. అంతమంది సైనికులను ఒక్కడే ఎంతో చాకచక్యంగా ఎదురించసాగాడు. అర్జునుడు యుద్ధం చేస్తూ ఉండగా రథసారథిగా ఉన్నది ఎవరో కాదు, సుభద్రే. సుభద్రకు రథం నడపటానికి ముందుగానే కృష్ణుడు శిక్షణ ఇప్పించి ఉంటాడు. అద్భుతంగా రథాన్ని నడిపి తన కౌశల్యాన్ని నిరూపించుకుంది సుభద్ర. అర్జునుడు అతి వేగంగా లెక్కలేనన్ని బాణాలు వదులుతున్నాడు. అయితే ఎవ్వర్నీ చంపలేదు, ఎవరికీ గాయం కలిగించలేదు. తన అడ్డును మాత్రం తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. దానికి కారణం యుద్ధం చేస్తున్న వారందరూ ద్వారకవాసులు, కృష్ణుడికి కావలసిన వారు. వారితో తనకు ఎటువంటి వైరమూ లేదు. అందుకే ఎవర్నీ గాయపరచకుండా అద్భుతమైన బాణప్రయోగాన్ని చేస్తూ ముందుకు కదిలాడు.
సుభద్ర రథాన్ని నడుపుతూ ఉంటే అర్జునుడు యుద్ధం చేస్తూ వాళ్ళందరినీ తప్పుకొని ద్వారక మహాద్వారానికి చేరుకున్నాడు. అక్కడ కాపలా ఉన్న విప్రుతుతో కూడా 2 చేతుల బాణాన్ని వదిలి పోరాడి ద్వారక మహాద్వారం దాటి కూడా వచ్చేస్తారు. విప్రుతుడు వెంటనే వెళ్ళి బలరాముడికి అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్ళాడన్న విషయాన్ని చెబుతాడు. ఇది విని బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాంబ అందరూ కోపంతో ద్వారకకు చేరుకుంటారు. అర్జునుడిని చంపేయాలని అనుకుంటారు. ప్రద్యుమ్నుడు, సాంబ కృష్ణుడి కొడుకులు. అయితే సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం చేయాలని బలరాముడి పక్షంలో ఉంటారు. కోపంతో ఉన్న బలరాముడు కృష్ణుడు మౌనంగా ఉండటం చూసి, నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది, ఇదంతా నువ్వు ఆడిన నాటకమే అని అనిపిస్తోంది, ఎందుకలా చేశావో చెప్పు అని అంటాడు. కృష్ణుడు అమాయకాన్ని నటిస్తూ, నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను, నువ్వే సుభద్రను ఆ సన్యాసి సేవలకు నియమించావు, నేను వద్దన్నా వినలేదు, ఇప్పుడు నన్నే అనుమానిస్తున్నావు అని అంటాడు. ప్రద్యుమ్నుడు, సాంబుడు కోపంతో ఇప్పుడే ఇంద్రప్రస్థానికి వెళ్ళి అర్జునుణ్ణి చంపి సుభద్రను తీసుకువస్తాం అని అంటారు. బలరాముడు కాసేపు ఆలోచించి, నిజమే, కృష్ణుడు ముందే చెప్పాడు, నేనే వినలేదు, ఇప్పుడు కృష్ణుడు ఏం చెబితే అది చెయ్యండి అని అంటాడు. దానికి కృష్ణుడు, జరిగింది చాలు, ఇంతకు సుభద్రను తీసుకెళ్ళింది ఎవరో కాదు, అర్జునుడే. అతడు మన మేనత్త కొడుకు. అర్జునుడంతటి వీరుణ్ణి, మంచి గుణాలు కలిగిన వాడిని మనం ఎక్కడి నుంచి తేగలం? నిజానికి మనమే వెళ్ళి కన్యాదానం చేస్తామని అడిగి ఉండాల్సింది. అతడే తీసుకెళ్ళిపోయాడు. వేరెవరో సన్యాసి అయితే మనం వెళ్ళి సుభద్రను తీసుకుని రావాలి. సుభద్ర కూడా అర్జునుడంటే ఇష్టపడే వెళ్ళింది. మీరు యుద్ధం చేసి సుభద్రను తీసుకుని వచ్చినా తనను మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఇక మీ ఇష్టం, మీరెలా అనుకుంటే అలా చేయండి అని అంటాడు. బలరాముడికి కృష్ణుడు చెప్పిందంతా నిజమే అని అనిపిస్తుంది. అందరూ కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో అర్జునుడు ధర్మరాజు మిగిలిన వాళ్ళందరికీ తన తీర్థయాత్ర విశేషాలు చెప్పి, ఇరావంతుడు, బభ్రువాహనుడు తన కొడుకులని, ఉలూపి, చిత్రాంగద గురించి చెబుతాడు. ఇది విని అందరూ సంతోషిస్తారు. కృష్ణుడు యాదవులందరినీ శాంతపరిచి బలరాముడు మిగిలిన వారితో ఇంద్రప్రస్థానికి చేరుకుని రథంలో లెక్కలేనన్ని మణులు, మాణిక్యాలు, ఆభరణాలను తీసుకుని వెళ్ళి సుభద్రకు, అర్జునుడికి కానుకగా ఇస్తారు. బలరాముడు కొన్ని నెలలు వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి ద్వారకకు చేరుకుంటాడు. కృష్ణుడు మాత్రం కొన్ని ఏళ్ల దాకా ఇంద్రప్రస్థంలోనే పాండవులతో పాటు ఉంటాడు. పాండవులంటే కృష్ణుడికి అంతటి ఇష్టం. తరువాత కొన్ని రోజులకు ద్రౌపదికి పంచపాండవులలో 5 మంది కొడుకులు పుడతారు. అర్జునుడికి, ద్రౌపదికి పుట్టినవాడు శృతకీర్తి. అటుపై సుభద్రకు, అర్జునుడికి పుట్టినవాడే అభిమన్యుడు, గొప్ప పరాక్రమవంతుడు. ఇదండి అర్జునుడి పెళ్ళిళ్ళ గురించి, అతడి సంతానం గురించి తెలిపే కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.